morning to all of you. I hope that you are all doing well. This is me, Sujath. Let us today discuss about the other areas of banking. As you know that this is the flow of lecture. This is how we are going to go. All these topics we have to see. One by one. Why do we need banks? It was already covered in our previous lecture. Okay. So what did I tell you? నేను ఏం చెప్పినప్పుడు బ్యాంక్స్ ఆర్ నెసెసిటీ టు సేవ్ మనీ. సేవింగ్ చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవరైనా దొంగతనం అవుతుంది, థెఫ్ట్ అవుతుంది, స్టీలింగ్ అవుతుంది, లేకపోతే ఏదైనా సునామీ సైక్లోన్ వచ్చి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు డబ్బులు మొత్తం లాస్ కదా. అందుకే మనం మన డబ్బులు బ్యాంక్లో సేవ్ చేసుకుంటే అది ప్రాపర్గా గ్యారంటీడ్గా బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సేవ్ మనీ ఇన్ ద వాట్ బ్యాంక్స్. ఓకే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ థెఫ్ట్, రాబరీ, అదర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్. అండ్ this definition also we have seen. Bank is a lawful organization. Very important point here. Okay, bank is a lawful organization. Lawful ante enti ante it is created by law. It is created by law. అంటే ఏంటంటే మీరు మీ డబ్బులు బ్యాంక్లో పెడితే ఒకవేళ వాళ్ళు మీ డబ్బులతో ఏదైనా ఫ్రాడ్ చేస్తే మనకి కోర్ట్ నుంచి జస్టిస్ వస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ ఆర్ క్రియేటెడ్ త్రూ లా. ఇట్ మీన్స్ అకౌంటబిలిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్. ఠీకే అండి. బ్యాంక్ ఈజ్ ఎ లాఫుల్ ఆర్గనైజేషన్ విచ్ యాక్సెప్ట్ డిపాజిట్స్. ఓకే, అండ్ దట్ డిపాజిట్స్ కెన్ బి విత్డ్రాన్ ఆన్ డిమాండ్. మీకు బ్యాంకింగ్ గురించి ఏదైనా క్వశ్చన్ వస్తే మెయిన్స్ ఎగ్జామ్లో ఇది మాత్రం దింపేయాలండి. కాపీ పేస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి. ఒక 2-3 లైన్స్ తక్కువ చేసుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ యువర్ ఇంట్రొడక్షన్. ఒక రెడీమేడ్ ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నాను, అట్లనే ఫాలో అయిపోండి. ఠీకే. సో బ్యాంక్ ఈజ్ అ లాఫుల్ ఆర్గనైజేషన్ విచ్ యాక్సెప్ట్ డిపాజిట్స్. దట్ డిపాజిట్స్ క్యాన్ బి విత్డ్రాన్ ఆన్ అవర్ డిమాండ్. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ద బ్యాంక్ యాక్సెప్ట్ డిపాజిట్స్, బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది మనకు. లోన్స్ అండ్ లోన్స్ ఆర్ గివెన్ టు ఎవరు? లోన్స్ ఆర్ గివెన్ టు ఇండివిజువల్స్ ఆల్సో, లోన్స్ ఆర్ గివెన్ టు బిజినెస్ హౌసెస్ ఆల్సో. అంటే T1కి కూడా లోన్ ఇస్తారు, రైట్ ఆర్ రాంగ్. టాటా వాళ్ళకు కూడా లోన్ ఇస్తారు, మనకు కూడా వెహికల్ లోన్ ఇస్తారు, హౌసింగ్ లోన్ ఇస్తారు. సో ఒక ఇండివిజువల్స్కి కూడా లోన్ ఇస్తారు, ఒక ఇన్స్టిట్యూషన్స్కి కూడా లోన్ ఇస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, జనరలైజ్గా మనం చూడాలంటే బ్యాంక్స్ ఆర్ those institutions that accepts deposit from general public. మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, దానికి మనం డిపాజిట్ చెప్తాం. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు లెండింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, నీడీ బారోవర్స్కి, బిజినెస్ వాళ్ళకి డబ్బులు కావాలి కదా, వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ మన డబ్బులు రీపేయబుల్ ఆన్ అవర్ డిమాండ్. ఓకే, అండ్ వీ కెన్ విత్డ్రా బై చెక్, డ్రాఫ్ట్ ఆర్ ఏటీఎం. వీ కెన్ విత్డ్రా బై చెక్, డ్రాఫ్ట్ ఆర్ ఏటీఎం. నౌ ఇక్కడ మీరు చూడండి, ఒక ముతూట్ ఫైనాన్స్ పిక్చర్ ఉందండి. ఒక ముతూట్ ఫైనాన్స్ పిక్చర్ ఉంది. ఓకే, ఫైన్. ముతూట్ ఫైనాన్స్ పిక్చర్ you have seen. ఓకే, నౌ ముతూట్ ఫైనాన్స్లో, టాటా క్యాపిటల్లో, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, ఉన్నాయి, కరెక్టే. ఈ ఆఫీసులలో కూడా మనం వెళ్తే మనకు అక్కడ పని ఏముంటుంది? డబ్బుల్ రిలేటెడ్ పనియే ఉంది. ఎందుకంటే డబ్బుల కోసమే మనం ఈ ఆఫీసెస్కి వెళ్తాం, లేకపోతే మనం వెళ్ళాం. వేరే ఏదైనా పని ఉంటుందా మీకు? ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఏదైనా కన్వొకేషన్ సర్టిఫికేట్ కావాలా, ఏదైనా బిజినెస్ ఓపెన్ చేయడానికి మీకు లైసెన్స్ కావాలా, ఏదైనా వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, పాస్పోర్ట్ కావాలా? ఏం వద్దు కదా. ఎందుకు పోతాం మనం ఈ ఆఫీసెస్కి?
మనకు అవసరం ఉంది కాబట్టి ఏదైనా గోల్డ్ ఏదైనా హౌస్ పేపర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాం. ఓకే, లేకపోతే మార్గదర్శి ఇలాంటి చిట్ ఫండ్స్లో కూడా డబ్బులు ఇచ్చుకొని ఒక చిట్టి తీసుకుంటాం, అంతే కదా. రైట్. సో నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన, ఏదైనా ఆఫీస్, ఏదైనా బాడీ, ఏదైనా ప్లేస్లో డబ్బులతోనే సంబంధం ఉంది, వేరే ఏం సంబంధం లేదు. మనం వెళ్తే కూడా డబ్బులే మనం తీయాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కూడా డబ్బులు మన దగ్గర తీస్తారు, మన దగ్గర నుంచి తీసుకుంటారు, లేకపోతే మనకు ఇస్తారు. ఇదే ఉంటుంది ఫంక్షన్. ఇఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ దిస్ ఫంక్షన్ రిలేటెడ్ టు ఓన్లీ విత్ మనీ, సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తామండి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ముతూట్ ఫైనాన్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా కాదా? ఎస్ సార్, ముతూట్ ఫైనాన్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే. యు ఆర్ రైట్. ఓకే, అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. దే యాక్సెప్ట్ వాట్? దే యాక్సెప్ట్ డిపాజిట్స్. ఓకే, దే యాక్సెప్ట్ వాట్? డిపాజిట్. మార్గదర్శి చిట్ ఫండ్లో ఎక్కడైనా సరే మీరు డబ్బులు ఇస్తారు. ఓకే, కానీ దానికి మనం డిపాజిట్ చెప్పాం. వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ డిపాజిట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి మనం డిపాజిట్ ఏం ఇవ్వం. ఓకే, అంటే డబ్బులే ఇస్తాం కానీ డిపాజిట్ అనరు. వీళ్ళది ఏదో ఒకటి స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అంతే కదా. ఆ స్కీమ్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం అంటే ఆ స్కీమ్ వాళ్ళది మనం తీసుకొని డబ్బులు ఇస్తాం వాళ్ళకి. సరే, వీళ్ళు ఈ డబ్బులతో ఏం చేస్తారు? క్వశ్చన్ ఉంది కదా. వీళ్ళు ఈ డబ్బులతో లోన్ ఇస్తారు. లోన్. వాట్ దే విల్ డూ? దే విల్ గివ్ వాట్? లోన్స్. సో మన దగ్గర నుంచి వాళ్ళ స్కీమ్లో మనం పెడితే వాళ్ళు ఆ డబ్బులు లోన్లో ఇచ్చుకుంటారు. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ వన్ పాయింట్ హియర్. సో ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అది డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం అంటే ఒక మీ పేరు మీద ఒక సేవింగ్స్ అకౌంట్ అయినా సరే, ఒక కరెంట్ అకౌంట్ అయినా సరే, లేకపోతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయినా సరే, ఈ పేర్లు ఉండాలి. ఈ పేర్లు ఉండవు కదా. ఓకే, ముతూట్ బ్యాంక్ మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది, లేకపోతే మార్గదర్శి అలాంటి ఒక పాలసీ నెంబర్, ఏదో ఒకటి అకౌంట్ నెంబర్ అని ఇస్తారు, కానీ సేవింగ్స్ అకౌంట్ అని ఇవ్వరు. రైట్. సో వీళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయరు, మా దగ్గర నుంచి ఒట్టిగా ఒక స్కీమ్లో డబ్బులు తీసుకుంటారు, కానీ ఆ డబ్బులు వాళ్ళు లోన్లో సర్క్యులేట్ చేస్తారు, రొటేట్ చేస్తారు అన్నమాట. అంటే బ్యాంకింగ్లో మన బ్యాంక్ ఉంది కదా, నార్మల్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ లాగా వాళ్ళకి లోన్ ఫంక్షన్ ఉంది, కానీ డిపాజిట్ ఫంక్షన్ లేదు. ఓకే, ఇంకా వీళ్ళకి ఇంకొక ఫంక్షన్ లేదు. ఇంకొక ఫంక్షన్ ఏముందంటే, ఓకే, మనం ఎస్బీఐలో డబ్బులు డిపాజిట్ చేస్తే మనం ఏటీఎం కార్డ్ ఈవినింగ్ అయినా సరే, 2 o'clock అయినా సరే, 10 o'clock అయినా సరే, రేపు అయినా సరే, ఎల్లుండి ఎప్పుడైనా మనం ఏటీఎం పెడితే మన అకౌంట్ నుంచి మనకు డబ్బులు వస్తాయి, ఒకవేళ ఉంటే. రైట్ ఆర్ రాంగ్? వీళ్ళు అలాంటి ఏదైనా ఫెసిలిటీ మీకు ఇస్తారా? ఓకే, రీపేయబుల్ ఆన్ డిమాండ్ అలాంటి ఏదైనా ఫెసిలిటీ ఇస్తారా? ఇవ్వరు. రైట్ ఆర్ రాంగ్? ఇవ్వరు. రైట్. అంటే ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంటే డబ్బులతోనే సంబంధం ఉంది. మన నార్మల్ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా, ఆ బ్యాంక్లో కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అది కూడా మన బ్యాంక్స్ అండ్ ఇవి అన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే. కానీ బ్యాంక్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే, లోన్ కూడా ఇస్తుంది, ఇంకా రీపేయబుల్ ఆన్ డిమాండ్ ఏటీఎం కార్డులు, చెక్ బుక్లు అన్నీ ఇస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే, కానీ వీళ్ళు లోనే ఇస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. డిపాజిట్ అకౌంట్స్ ఆపరేట్ చేయట్లేదు వాళ్ళు మనకు, ఇంకా వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉండవు, వాళ్ళు మనకు చెక్స్ ఇవ్వరు. సో దే కెనాట్ గివ్ యూ మనీ ఆన్ యువర్ డిమాండ్. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు నాకు ఇచ్చేసారా, అది డిమాండ్ అనమాట. వీళ్ళకి ఆ ఫంక్షన్ లేదు. సో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫంక్షన్ లేదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, వన్ మోర్ థింగ్. ఓకే, మన ఎల్ఐసి ఉంది కదా, ఎల్ఐసి హౌసింగ్ లోన్స్ ఇస్తుంది, కానీ డిపాజిట్ మాత్రం ఏం తీసుకోదు, అంటే డబ్బులే తీసుకోదు మన దగ్గర నుంచి. బట్ దే విల్ గివ్ వాట్? హౌసింగ్ లోన్స్ దే విల్ గివ్.
మీ శాలరీ స్లిప్, మీ పే స్లిప్ చూసి వాళ్ళు ఒట్టిగా లోన్స్ ఇస్తారు, కానీ డిపాజిట్స్ తీసుకోరు. ఓకే, ఇంకొకటి చూడండి, పోస్ట్ ఆఫీస్. మన పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, వీళ్ళు సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ లాగా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎఫ్డి అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, ఇవన్నీ వాళ్ళు జనరల్గా కరెంట్ అకౌంట్ ఉండదు. ఓకే, సో సేవింగ్స్ అకౌంట్ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్ ఇలాంటి అకౌంట్స్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీరు వెళ్ళి అడగండి, ఓపెన్ చేస్తారు. పోస్ట్ ఆఫీసులో కూడా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఓకే, కానీ వీళ్ళు లోన్ ఇవ్వలేరు. ఒక్కటి ఎలా ఉందంటే డిపాజిట్స్ తీసుకోదు, లోన్ ఇస్తుంది ఓన్లీ. ఇంకొకటి ఎలా ఉందంటే డిపాజిట్ తీసుకుంటుంది, లోన్ ఇవ్వదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ హియర్? కానీ ఎల్ఐసి కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే, ఇంకా పోస్ట్ ఆఫీస్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే, రెండు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే. కానీ ఒకటేముందంటే ఓన్లీ డిపాజిట్ తీసుకుంటుంది, ఇంకొకటి ఏముందంటే జస్ట్ గివింగ్ వాట్ లోన్స్. ఓకే, ఇంకా ముతూట్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు డిపాజిట్స్ కొంచెం డిపాజిట్ తీసుకుంటారు, కొంచెం లోన్ ఇస్తారు, కానీ వాళ్ళు రీపేబుల్ ఆన్ డిమాండ్ చేయలేరు. ఓకే, కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో మనం సేవింగ్స్ ఇస్తాం, కానీ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఉంటుంది. రీపేబుల్ ఆన్ డిమాండ్, వీళ్ళు డిపాజిట్ తీసుకోరు, ఓన్లీ లోన్ ఇస్తారు. సో ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అంటే బ్యాంక్ లాగా బ్యాంక్కి ఉన్న ఫంక్షన్స్, మూడు ఫంక్షన్స్ కదా బ్యాంకింగ్, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? ఏ ప్యూర్ బ్యాంక్కి లైక్ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్కి ప్యూర్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? యాక్సెప్ట్ చేయాలి డిపాజిట్స్, ఆ డిపాజిట్స్కి లోన్లో ఇవ్వాలి, తర్వాత మనం ఎప్పుడైనా కావాలంటే డబ్బులు వాళ్ళు మనకు రీపేయబుల్ ఆన్ డిమాండ్. ఓకే, రీపేయబుల్ ఆన్ డిమాండ్ వాళ్ళు ఇచ్చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో బ్యాంక్కి జనరల్గా ఈ మూడు ఫంక్షన్స్ ఉంటాయండి, ప్రాపర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఒక ప్యూర్ బ్యాంక్కి. ఓకే, బ్యాంక్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే, ఎల్ఐసి, పోస్ట్ ఆఫీస్, ముతూట్ వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే. అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి మూడు ఫంక్షన్స్ ఉన్నాయి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్. కానీ దేర్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో దేర్ దట్ డీల్స్ ఓన్లీ విత్ మనీ, లైక్ ఎల్ఐసి, పోస్ట్ ఆఫీసెస్, ముతూట్, మార్గదర్శి ఎక్సెట్రా. కానీ వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ ఉంటే ఒక ఫంక్షన్ లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, జనరలైజ్గా వాళ్ళందరి దగ్గర ఒకటి లేదు. ఓకే, వాళ్ళందరి దగ్గర ఒకటి లేదు. వాట్ ఈస్ దట్ ఒకటి? దట్ ఈస్ రీపేయబుల్ ఆన్ డిమాండ్ ఎక్సెప్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఎక్సెప్ట్ పోస్ట్ ఆఫీస్, రెస్ట్ ఎవ్రీవేర్ డిపాజిట్స్ యూ కెనాట్. ఏటీఎం కార్డ్స్లు ఇవన్నీ, అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఏటీఎం కార్డ్ ఇవ్వరు, మీరు వెళ్ళి తీసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో దేర్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్ which exactly does not perform all the functions of banks. There are some institution which does not actually perform all the functions of bank. Such institutions are called as non-banking financial institution. అంటే వాళ్ళందరూ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే, కానీ బ్యాంకింగ్ కాదు, బ్యాంక్ కాదు. All of them are financial institution only, but they are not what? Bank. Remember this point. Okay. So I have told you the difference between a bank and a non-banking financial institution. ఇదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి చాలా బుక్స్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని చెప్తాం. ఎందుకు సార్ అట్లా అంటే వీళ్ళందరూ వాళ్ళ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956 లేటర్ ఆన్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2013లో మళ్ళీ అమెండ్మెంట్ చేసి కొత్త ఫీచర్ వచ్చినాయి. కానీ ఏదైనా సరే కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956 ఆర్ 2013లో ఈ కంపెనీస్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఓకే, మళ్ళీ మన ప్యూర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ అవన్నీ ఉన్నాయి కదా, దే ఆర్ ఫార్మ్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 అండి. దే ఆర్ ఫార్మ్డ్ అండర్ వాట్? ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. అందుకే వాళ్ళకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ చెప్తాం, ఇంకా మన నార్మల్ బ్యాంక్స్కి జస్ట్ బ్యాంక్స్ చెప్తాం. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. రైట్, ఫైన్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ if the financial institution has all the same function but does not allow the depositor to issue check or withdraw, okay, those are called as non banking financial institution. Okay, వాళ్ళు డబ్బులు మాత్రం తీసుకుంటారు కానీ చెక్లు ఇవన్నీ ఇవ్వరు, ముతూట్ అండ్ రిలయన్స్ క్యాపిటల్ లైక్ దట్. ఓకే, మళ్ళీ నేను మీకు ఎల్ఐసికి ఇంకా పోస్ట్ ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మళ్ళీ రోల్ ఆఫ్ బ్యాంకింగ్ అండి. బ్యాంకింగ్
మెయిన్స్ ఎగ్జామినేషన్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్యాంకింగ్. దిస్ ఈస్ అ న్యూ టాపిక్ దట్ వీ హ్యావ్ టు సీ టుడే. రోల్ ఆఫ్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ రోల్ అడిగినా సరే, అడ్వాంటేజ్ అడిగినా సరే, సిగ్నిఫికెన్స్ అడిగినా సరే, ఇంపార్టెన్స్ అడిగినా సరే, అన్నిటికీ ఇదే ఆన్సర్ ఉంటుంది. రోల్, సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, ఓకే, బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అంటే ఇదే ఆన్సర్ ఉంటుంది. ఇది స్టార్ట్ చేయకంటే ముందు యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్. బ్యాంకింగ్ డెఫినేషన్ రాసుకొని మళ్ళీ రాసుకున్న తర్వాత ఇండియా ఈజ్ హ్యావింగ్ ద రోబస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్, okay, in the world, one of the robust banking system in the world, and has been ever evolving with the latest technologies integrating, okay, making the customer more powerful and more transparent and more ease of operation ani koncham oka rendu lines inka raskoni you have to write the following role is performed by banks in the economy or the in the country. ila raskunna tarvata malli rewind cheskoni malli vinandi, okay, then you have to write the role appudu rayali, right Andy? Yes, okay. Bank accepts deposits from the general public, and they also accept deposit from the businessmen. Okay, anyone who saves money for future can deposit his saving in the bank. Okay, first of all సేవింగ్ ఫంక్షన్ గురించి చెప్పినాం మనం. అంటే బ్యాంక్ ఏం రోల్ పర్ఫామ్ చేస్తుందంటే బ్యాంక్ జనరల్ పబ్లిక్కి సేవింగ్స్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట, ఇస్తుందన్నమాట. ఓకే, ఫైన్. అది జనరల్ పబ్లిక్ అయినా డిపాజిట్ చేసుకుంటారు, లేకపోతే బిజినెస్ యూనిట్స్ ఆల్సో కెన్ డిపాజిట్స్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, బిజినెస్ మెన్కి దే హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్స్. ఓకే, వాళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళకు కొంచెం డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ దట్ మనీ దే విల్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. ఓకే, ఫైన్. సో బిజినెస్ మెన్కి నాట్ ఓన్లీ వాళ్ళు సేవ్ చేసిన డబ్బులు కూడా బ్యాంక్లో ఉంటాయి, బట్ బిజినెస్ మెన్ విల్ ఆల్సో కీప్ సమ్ మనీ ఇన్ ద బ్యాంక్. ఆయన అకౌంట్లో పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడంటే ఆయనకి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లైక్ T1 అకాడమీ ఉంది, ఇది మన అకాడమీ ఉంది కదా, ఈ T1 అకాడమీ ఉంది. ఇప్పుడు మేము అందరికీ శాలరీస్ మా అందరికీ శాలరీస్ పే చేస్తున్నారు. సో వాళ్ళు అకౌంట్లో ఉండే డబ్బులే కదా మనకు పే చేస్తారు. ఎస్, అంటే మా చైర్మన్ సార్కి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి, హౌస్ కీపింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏదైనా ఖరాబ్ అయిపోతే రిపేర్ మెయింటైన్ చేయాలి, తర్వాత మేము టీలు కాఫీలు తాగుతుంటాం ఇక్కడ, అది ఫుడ్ గురించి చూసుకోవాలి మాది, మళ్ళీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వైరింగ్ అటు ఇటు పోతే దానికి కూడా డబ్బులే. అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రైట్ ఆర్ రాంగ్. ఆ డే టు డే ఎక్స్పెన్సెస్కి ఎవరైనా తీయాలంటే అది మన ఫైనాన్షియల్ హెడ్ అని ఉంటారు. ఆయన ఎవరికి సార్ ఇది పోయింది అది పోయిందని చెప్తే ఆయన కాల్ చేసుకొని డబ్బులు చెక్లు ఇస్తుంటారు. ఓకే, ప్రతి ఏదైనా ఉంటే చెక్ అయినా ఇస్తుంటారు. ఈ చెక్ ఇస్తున్నారంటే ఈ డబ్బులు ఎక్కడున్నాయి? మా T1 అకాడమీ అకౌంట్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి కూడా ఈ బిజినెస్ మెన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులు అకౌంట్లో పెడతారు అండ్ అందరికీ చెక్ రాసి ఇస్తూ ఉంటారు. సో దట్ ది ఆపరేషన్, ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి హిండ్రెన్స్ అవ్వకుండా మంచిగా బిజినెస్ స్మూత్గా నడవడానికి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం సేవింగ్ చేసుకుంటాం, మనం క్యారీ చేయలేం, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే అంటే దొంగతనం అవుతుందని మనం చేసుకుంటాం, రైట్ ఆర్ రాంగ్. ఇంకా మనం కూడా ఈ మధ్య అది ఒక పాత కాలం, ఏటీఎం కార్డ్ చాలా కష్టంగా ఉన్నాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ లేదు, జీపే అలాంటివి లేవని మనం ఏం చేసినామంటే కొంచెం పెట్టినాం, కొంచెం ఓకే, ఇట్ ఈస్ వెరీ కామన్. నా దగ్గర ఒకప్పుడు ఎవ్రీ టైమ్ వెన్ ఐ యూస్ టు గో అవుట్ 2000, 3000 ఉండేది. ఓకే, ఒక 10 years బ్యాక్ నేను చెప్తున్నాను. Okay, 2011-12, 2000, 3000 I used to carry. Now I hardly carry 500 or 700 in my pocket, hard cash. ఎందుకంటే ఇప్పుడు నా అకౌంట్లో ఉంటే నాకు జీపే, ఫోన్పే ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే నా డైలీ ఎక్స్పెన్సెస్ కోసం కూడా అకౌంట్లో ఉంటే డబ్బులు నేను ఈజీగా యూస్ చేసుకోవచ్చా లేదా? ఎస్. సో హౌ బెటర్ ద రోల్ ఆఫ్ బ్యాంక్ ఈజ్ దేర్ హియర్. బ్యాంక్ ఎంత మంచిగా రోల్ పర్ఫామ్ చేస్తుంది బిజినెస్ వాళ్ళకి కూడా, నాకు కూడా, మన ఇద్దరికి ఈజ్లో పెడుతుంది బ్యాంక్. అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు మీట్ అవర్ ఎక్స్పెన్సెస్ వితౌట్ ఎనీ హర్డల్, వితౌట్ ఎనీ ఆబ్స్టకల్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, రైట్ ఆర్ రాంగ్? ఎస్, ఫైన్. దెన్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ సేఫ్టీ ఆఫ్ డిపాజిట్, విత్డ్రాయల్ ఆఫ్ డిపాజిట్ ఎనీ టైమ్. ఓకే, ఇంకొకటి ఏముందంటే ఓన్లీ సేఫ్టీ కోసమే పెడతామా, వేరే ఏం రీజన్ లేదా అంటే ఇంకొక రీజన్ ఉంది.
బ్యాంక్లో డబ్బులు పెడితే మీకు బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. బ్యాంక్ గివ్స్ యూ వాట్? interest. It acts as a great incentive to the depositors to promote savings. 1 lakh పెడితే 1,04,000 అయిపోతుంది 1 ఇయర్లో. ఓకే, 10 lakhs పెడితే 40,000 అయిపోతుంది 1 ఇయర్లో. కెన్ యూ అండర్స్టాండ్? ఒకవేళ మీరు రిచ్ ఉంటే మీరు ఎఫ్డి పెట్టుకుంటే 1 crore ఎఫ్డి పెట్టుకుంటే వితిన్ వన్ ఇయర్ మీరు 1 crore ఎఫ్డి పెట్టుకుంటే 8 lakhs ఐ గెస్ 8 lakhs మీరు సంపాదించుకుంటారు ఐ గెస్. ఓకే, అంటే ఒక జనరల్గా ఒక ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక కెమెరామ్యాన్, ఒక సెక్యూరిటీ గార్డ్, ఓకే 80 lakhs rupees ఆర్ 8 lakhs 8 lakhs మనం తీసుకుందాం. ఓకే, ఎఫ్డి ఎంత నడుస్తుంది? 1 lakhకి 8% అంటే 8,000, 10 lakhకి 8% అంటే 80,000, 1 crore 8% అంటే ఆబ్వియస్లీ 1 crore 8% 8 lakhs అండి 1 crore. సో మీరు వినండి, ఇది ఎంత ఇన్ఈక్వల్గా ఉంది ఇక్కడ. హౌ అన్ఈక్వల్ ఇట్ ఈస్ ద సొసైటీ. ఎట్లా డబ్బులున్న వాళ్ళకి ఎంత ఇంక్లైన్ ఉంది చూడండి. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర అనుకోండి, నా దగ్గర 1 crore ఉన్నాయి. నేను 1 crore అంటే నేను చాలా ఒక సెలబ్రిటీ, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. నేను 1 crore rupees యాక్సిస్ బ్యాంక్లో పెట్టుకున్నా, 1 crore rupees నేను హెచ్డిఎఫ్సిలో పెట్టుకున్నా, 1 crore అన్నింటిగా పెట్టుకున్నా, రైట్? సో అండ్ ఎవ్రీ 1 crore ఎవ్రీ నాకు ఇయర్ తర్వాత 8 lakhs rupees యాజ్ ఎ ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్డి. 8 lakhs. సో ఎవ్రీ బ్యాంక్లో నాకు అట్లీస్ట్ మినిమం 1 crore పెడితే 8 lakhs వస్తే ఒక నార్మల్ ఇంజనీర్ శాలరీ 15,000, 12,000 అంటే 30,000 ఉంటే కూడా పర్ మంత్, అంత మంచి శాలరీ ఉంటే కూడా నాకు జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్తో డబ్బులు వస్తాయి. ఆయన 65 days 12 hours పని చేస్తున్నారు. ఒక డాక్టర్ అంటే ఇంకా దరిద్రం అయిపోయింది ఈ మధ్య. డాక్టర్కి చాలా డబ్బులు తక్కువ ఇస్తున్నారు. ఓకే, సో ఒక డాక్టర్కి కూడా శాలరీ 25,000, 30,000 అలా ఇస్తున్నారు. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఒక డబ్బులున్న వాళ్ళు 1 crore rupees అలా ఎఫ్డీలో పెట్టుకుంటే ఒక 2-3% 365 days పని చేసినట్లుగా డబ్బులు వాళ్ళకు ఫ్రీ వస్తున్నాయి. మన దగ్గర ఏముంది అండి ఫిక్స్డ్ డిపాజిట్? మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చేసుకుంటాం? 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్, 5 lakhs ఫిక్స్డ్, మహా అయితే అలా చేసుకుంటాం. ఇంకా 15 lakhs కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దానిలో వేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర ఎప్పుడైనా మీ చేతితో 5 lakhs ఉన్నాయా? ఉండవు, హార్డ్ క్యాష్. సో మనం ఎలాంటి ఇంట్రెస్ట్ మళ్ళీ లోన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులే సర్క్యులేట్ చేయట్లేదు కదా. ఏదైనా బ్యాంక్ లోన్ ఇస్తున్నప్పుడు నా డబ్బులు కూడా ఉన్నాయి, మీరు తక్కువ సంపాదిస్తున్నారు, కానీ మీ సేవింగ్స్ కూడా 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి కదా. మీ సేవింగ్స్ కూడా ఉన్నాయి, నా సేవింగ్స్ కూడా ఉన్నాయి, వేరే వాళ్ళది సేవింగ్స్ కూడా ఉన్నాయి. అందరికీ కలిసి బ్యాంక్ లోన్ ఇస్తుంది, కానీ ప్రాఫిట్ అందరికీ అన్నిటికంటే ఎవరికి ఎక్కువ వస్తుంది? నాకు ఎక్కువ వస్తుంది. మళ్ళీ మీరు చెప్పచ్చు, సార్ అది కరెక్టే కదా సార్, నేను తక్కువ ఇస్తున్నాను, నాకు డబ్బులు వచ్చినాయి, ఆయన ఎక్కువ ఇస్తున్నాడు, ఆయన ఎక్కువ వచ్చినాయి అంటే ఇట్లా అంటే డబ్బులున్న వాళ్ళదే ఉంది కదా మొత్తం ఇక్కడ. Understood my point? So you have to understand this. That is another matter, that is ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అనమాట. సో దట్ మీకు నాలెడ్జ్ ఉండాలి, సొసైటీ ఎలా నడుస్తుంది, ఎలా ఇంక్లైన్ ఉంది, మనం ఇలాంటి ఇష్యూస్ ఎట్లా తీయాలి, ఇవన్నీ మీకు ఒక ఆఫీసర్ అయిన తర్వాత ఇవన్నీ ఇంపార్టెంట్. మీ దగ్గర అవగాహన ఉండాలి. ఎప్పుడైనా ఫోరమ్స్లో, కాన్ఫరెన్సెస్లో, మీటింగ్లు వెళ్ళినప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఇంకా అప్పుడు మాట్లాడుకుంటూ నా పేరు చెప్పండి, సార్ మనకు చెప్పారని చెప్పండి. ఓకే, మళ్ళీ అక్కడ సార్ అని చెప్పకండి, సార్ అని చెప్పాలి. Right. Then bank also grant loans and advances to the farmers, traders, businessmen for productive purposes. అంతే కదండి, చాలా మందికి బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. ఓకే, బ్యాంక్ ఈజ్ గివింగ్ లోన్స్ టు ఫార్మర్స్, ట్రేడర్స్, రైట్? ఓకే, ట్రేడర్స్ అండ్ బిజినెస్మెన్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్. ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది కదా, అలాంటి లోన్స్ ఇస్తారు, ఖాళీగా ఇవ్వరు. నేను వండర్లా పోతా, లేకపోతే నేను స్విట్జర్లాండ్ పోతా, అలాంటి లోన్స్ ఇవ్వరండి. రిమెంబర్ దిస్ పాయింట్. దట్ కైండ్ ఆఫ్ లోన్స్ ఆర్ నాట్ గివెన్. వాట్ కైండ్ ఆఫ్ లోన్స్ ఆర్ గివెన్? ఓకే, ప్రొడక్టివ్ పర్పసెస్. ఏదైనా ఇండస్ట్రీ, ఏదైనా కంపెనీ, ఏదైనా ఇన్స్టిట్యూట్ అలా ఓపెన్ చేసుకుంటే అట్లా ఇస్తారు. గూడ్ అయినా ప్రొడ్యూస్ అవ్వాలి, సర్వీస్ అయినా ప్రొడ్యూస్ అవ్వాలి, అప్పుడే అవుతుంది ఇక్కడ. ఓకే అండి, ఎస్. సో దట్ ఈస్ హౌ దే హెల్ప్ టు ది టోటల్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఓకే, సో ఇట్లా లోన్స్ ఇస్తూ బ్యాంకింగ్ సెక్టార్ ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అందరూ మంచిగా బతకాలి, అందరి దగ్గర మంచిగా అన్ని రిసోర్సెస్ ఉండాలి, మెటీరియల్ రిసోర్సెస్ అందరి దగ్గర ఉంటే అందరూ మంచిగా
క్వాలిటీగా ఈజ్ ఆఫ్ లివింగ్గా బతుకుతారు. మెటీరియల్ రిసోర్స్ అంటే అందరి దగ్గర హౌస్ ఉండాలి, హౌస్ లోన్ ఇస్తారు. అందరి దగ్గర ఎలక్ట్రిసిటీ ఇది గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే. అందరి దగ్గర ఒక ఎల్పిజి ఉండాలి, ఓకే, ఎల్పిజి కూడా గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే. అందరి దగ్గర స్టవ్, ఒక ఫ్రిడ్జ్, ఒక కూలర్, ఒక ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఎక్సెట్రా. సో వాళ్ళు ఏంటంటే మనకు మెటీరియల్ రిసోర్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఓకే. దే విల్ సప్లై అస్ మెటీరియల్ రిసోర్సెస్. సో ఇవన్నిటి వల్ల మనకు ఏముంటుందంటే వీ కెన్ అట్లీస్ట్ లివ్ హ్యాపీలీ, ఒక క్వాలిటీగా, ఒక వితౌట్ ఎనీ చాలా కష్టంగా మనం బతకచ్చు, ఓకే, ఫైన్. సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనకు కాకుండా బిజినెస్ వాళ్ళకి కూడా, ఓకే. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ అనుకోండి, T1 అకాడమీ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఇట్ ఈస్ హ్యావింగ్ ఒక మార్కర్ బోర్డు ఉందనుకోండి, ఒక మార్కర్ బోర్డు ఉందనుకోండి. సో దీనికి అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడ్ చేయడానికి స్మార్ట్ బోర్డ్ కొనాలి. సో లోన్ అప్లై చేస్తారు వీళ్ళు, లోన్ అప్లై చేస్తే స్మార్ట్ బోర్డ్కి వాళ్ళు లోన్ ఇస్తారు. సో మనకు కాకుండా, ఇండివిజువల్స్కి కాకుండా, ఇలాంటి బిజినెస్ పీపుల్కి కూడా ఇలాంటి లోన్స్ ఇచ్చి వాళ్ళ టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ చేయడానికి బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఓకే. కొత్త కొత్త టెక్నాలజీ వాళ్ళు కూడా కొనచ్చు, వాళ్ళకు కూడా ఎఫోర్డబుల్, ఎక్కువ డబ్బులు ఉంటే, ఓకే. మొత్తం ఎంత మంచిది కదా అండి. ఒక 5 lakh రూపీస్ స్మార్ట్ బోర్డ్ ఉంటే మీరు ఎవ్రీ మంత్ 10,000 20,000 ఒక ఈఎంఐ కట్టేస్తే మీకు అంత హెల్ప్ చేస్తుంది కదా బ్యాంక్, రైట్ ఆర్ రాంగ్? సో ఈ అసెట్ మాత్రం మీ దగ్గర వచ్చేసింది కదా, కార్ ఇంకా 2-wheeler వచ్చేసింది కదా, అడిగేది ఏంది మీ దగ్గర నుంచి ఒక 10,000-15,000 ఈఎంఐ కదా, ఎందుకు పే చేయట్లేదు మీరు మరి, ఓకే, ఫైన్ ఫైన్. దెన్ బ్యాంక్స్ ఆల్సో చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఓకే. మళ్ళీ ఖాళీగా కూడా ఇవ్వరు, ఎందుకంటే బ్యాంక్లో ఉన్న వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాలి, వాళ్ళకు కూడా సాలరీస్ కావాలి, వాళ్ళకు కూడా వేజెస్ కావాలి, వాళ్ళకు కూడా స్టేషనరీ ఇది అవన్నీ ప్రింట్ బుక్స్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఐటీ, వాళ్ళకు వైఫై బిల్ ఇవన్నీ ఉంటాయి కదా అండి వాళ్ళకు కూడా. సో వాళ్ళు కూడా బతకాలి కూడా, వాళ్ళకు కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మన లోన్ ఇస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ ఇంట్రెస్టే వాళ్ళ ఇన్కమ్, ఆ ఇన్కమ్ వాళ్ళు పంచుకొని మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు. సో వాళ్ళకి కూడా బెనిఫిట్, ఓకే. మనకు ఒక అసెట్ వచ్చేస్తుంది, నేను ఈ అసెట్కి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా యూట్యూబ్లో, ఈ అసెట్తో, ఈ స్మార్ట్ బోర్డ్తో నేను పాఠాలు చెప్పుకుంటా. విత్ దట్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఎవ్రీథింగ్ విల్ గెట్ వెరీ వెరీ గుడ్ ఫర్ బోత్ కన్జ్యూమర్స్ అండ్ ఆల్సో ఫర్ ది బ్యాంక్స్, ఓకే. Fine. The rate of interest is generally higher than the rate of interest allowed on the deposits. Very very common here. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే అండి. సపోజ్ బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్లో మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం, రైట్ ఆర్ రాంగ్? బ్యాంక్లో మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఒకటేంటంటే సేఫ్టీ సెక్యూరిటీ కోసం, ఇంకొకటి ఏముందంటే మన డిపాజిట్స్ మీద మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్. నేను ఒక 1 lakh రూపీస్ డిపాజిట్ చేసుకుంటే అట్లనే నేను నా అకౌంట్లో అట్లనే ఉంచితే, సేవింగ్స్ అకౌంట్లో అట్లనే ఉంచితే నాకు 1,04,000 రూపీస్ వస్తాయండి. హౌ మచ్ ఐ విల్ గెట్? 4,000 రూపీస్ వస్తాయి, ఓకే. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు జనరలీ సేవింగ్స్ అకౌంట్లో 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, ఓకే. అదే మీరు, ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్లో మీరు ఎప్పుడైనా తీయచ్చు కదా, అందుకే వాళ్ళు 4% ఇస్తారు. మీరు అష్యూరెన్స్ ఇవ్వట్లేదు బ్యాంక్కి, మేము అట్లనే పెడతాం 1 year కాబట్టి 4%. లెట్ సపోజ్ మీరు ఏమన్నారంటే ఈ 1 lakh ఎఫ్డీలో తీసుకోండి అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, నేను 1 lakh తీయను, ఓకే. యాజ్ బికాజ్ మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు, 8% 7% మీకు ఎఫ్డీలో ఇంట్రెస్ట్ దొరుకుతుంది, ఓకే. సో బెరాల్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్ 4% और 8%, आपको कुछ ना कुछ तो मिलेगा, you will get something, right? 4% और 8%, fine. So my 1 lakh, నా 1 lakh తీసుకొని, నా 1 lakh రూపీస్ తీసుకొని నాకు ఎంత ఇవ్వాలి? 1,04,000 ఇవ్వాలి, రైట్ ఆర్ రాంగ్? నాకు 1,04,000 ఇవ్వాలి, ఓకే. సో మళ్ళీ వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4% ఇక్కడ ఇస్తున్నారు కదా, వాళ్ళు లోన్స్ 8%లో ఇస్తారు. 8%లో ఇచ్చి 8% నుంచి 4% మనకి ఇచ్చేస్తారు, 4% వాళ్ళు పెట్టుకుంటారు, 4% వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బతకాలి, వాళ్ళకు కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి. దట్స్ వై సేవింగ్స్లో అంటే మన డిపాజిట్స్లో వాళ్ళు ఇచ్చిన మనకు ఇంట్రెస్ట్ ఈజ్ లెస్ దాన్ లోన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనకు ఎంత ఇస్తున్నారు? 4%, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 8%.
ఎంత ఛార్జ్ చేస్తున్నారు 8%. నథింగ్ బట్ లోన్ మళ్ళీ దీనికి రివర్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు, లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ద డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్. డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్కి ఇంకొక పదం కూడా వాడతాం, సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్. మన సేవింగ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. ఓకే, ఉల్టా కూడా చెప్పుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే అండి, రైట్. సో దట్స్ వై ఐ హ్యావ్ టోల్డ్ యూ హియర్ the rate of interest charged by the bank, okay, is generally higher than the rate of interest allowed on deposits. Right? Yes అండి. ఓకే, ఇంకా మనం రూల్స్ ఉన్నాయి, మనం చూసుకుంటూ ఉంటున్నాం. ఓకే, బ్యాంక్ ఆల్సో చార్జ్ ఫీజ్ ఫర్ వేరియస్ అదర్ సర్వీసెస్ ఆల్సో. ఓకే, విచ్ దే రెండర్ టు ద బిజినెస్ కమ్యూనిటీ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్. ఓకే, జస్ట్ లైక్ నేను మీకు డబ్బులు పంపించాలి, నేను మీకు ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. 10,000 మీద మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చూడండి 10,000 5 రూపీస్, 10,000 6 రూపీస్ అలా రాసి ఉంటుంది, రైట్? సో 6% అంటే 6 రూపీస్ వాళ్ళది ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నారు ఇన్కమ్ 6 రూపీసే. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో బ్యాంక్ వాళ్ళు కూడా అపార్ట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు కొన్ని మనకు సర్వీసెస్ ఇస్తారు, ఆ సర్వీసెస్కి కొంచెం డబ్బులు కూడా చార్జ్ చేస్తారు. ఓకే, మనకి నేను ఆల్రెడీ చెప్పినా మీకు, ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే 10,000 కాదు, 10,000 5 రూపీస్, 10,000 10 రూపీస్ అలా వెళ్తాయి. ఎందుకు? ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా, బ్యాంక్ వాళ్ళు నా దగ్గర నుంచి ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అదే బిజినెస్ కమ్యూనిటీ కూడా కొన్ని సర్వీసెస్ ఇస్తారు. ఓకే, T1 అకాడమీలో కోవిడ్ ఉందనుకోండి, T1 అకాడమీలో ఇవన్నీ స్పేస్ ఉంది కదా, ఇది 5 lakhs రూపీస్ పర్ మంత్ రెంట్ ఉంది. కోవిడ్లో ఏమైందంటే 4-5 months ఓకే బంద్ ఉంది. ఓకే, ల్యాండ్ ఓనర్ డబ్బులు అడుగుతున్నాడు, రైట్ ఆర్ రాంగ్? దట్ కుడ్ బి వన్ రీజన్. ఆర్ ఎల్స్ ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు, ఎక్కువ పిల్లలు రావట్లేదు, సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవు. అంటే మాకు శాలరీస్ అంటే మేము సర్వీస్ ఇస్తున్నాం కానీ అంత అడ్మిషన్స్ లేవనుకోండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, సార్ దగ్గర, మా చైర్మన్ సార్ దగ్గర డబ్బులు తక్కువ అయిపోతాయి. ఓకే, తక్కువ అయిపోతే అప్పుడు బ్యాంక్ ఆయన రెస్క్యూ చేయడానికి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే బ్యాంక్ ఏం చెప్తుందంటే, సార్ మీ ఇన్స్టిట్యూట్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో, సో మీరు టెన్షన్ పడకండి, కొంచెం క్యాష్ క్రెడిట్స్ ఉంది కదా, మీకు మేము ఒక ఓడి అకౌంట్ ఇస్తాం. ఏం అకౌంట్ ఇస్తాం? ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ ఇస్తాం. అందులో మీకు ఎప్పుడైనా 5 lakh రూపీస్ ఉంటాయి, అది మేము మీకు ఇస్తున్నాం. మీకు ఎప్పుడైనా ఇలా షార్ట్ టర్మ్ మిస్ మేనేజెస్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అలాంటి ఏది బంద్ ఉన్నాయి, రయాట్స్ అయిపోయినాయి, సో కొంచెం నడిపించలేదు అంటే అప్పుడు అందరికీ మెయింటైన్ చేయాలి కదా, బిజినెస్ మీది మొత్తం వైండప్ అవ్వదు కదా, మీరు అంత మంచిగా బిజినెస్ చేస్తున్నారు, అంత మంచిగా ప్రాఫిట్ చేసుకుంటున్నారు, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి మాకు మీకు చాలా మంచి రిలేషన్ ఉంది, సో మీకు మేము ఒక ఓడి అకౌంట్ ఇస్తాం. కానీ అందులో ఏముందంటే సార్, కొంచెం మీరు ఎప్పుడైనా ఓడి అకౌంట్ నుంచి డబ్బులు తీస్తే కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి, ఎందుకంటే మేము మీకు ఎమర్జెన్సీలో పనికి వస్తున్నాం అన్నమాట. ఓకే, సో అలా కొన్ని సర్వీసెస్ ఎక్కువ ఇచ్చి కూడా బ్యాంక్ డబ్బులు ఎర్న్ చేస్తుంది. జనరల్గా బ్యాంక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎట్లా తెలుసు బ్యాంక్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ సంపాదిస్తారు అదే చెప్తుంటారు. దట్ ఈస్ నాట్ ది కేస్. బ్యాంక్ ఆల్సో చార్జ్ ఫీజ్ and charges, user charges, and also some other what I say is money on various services they give. Remember this. Okay. Then ఏముంది, ఇంకేముంది? Already we have discussed interest received on loans is more than interest allowed on deposits. We have done with it. కానీ interest is the main source of income అండి to the bank. చాలా important for the preliminary exam. Which one of the following constitute the largest share of income to the bank? First option interest rate, second option fees and charges, third option okay locker accounts etc. ఏదైనా అడగచ్చు వాళ్ళు. Okay, it encourages savings. It encourages what? Savings habit among most people and thereby makes funds available for productive uses. Remember this point here. Okay అండి, right, thereby makes funds available for productive use. Got it? Okay, savings habit among the people and thereby makes funds available for productive use. Okay, సేవింగ్స్ హ్యాబిట్ ఎందుకు, మనం సేవ్ ఎందుకు చేసుకోవాలి? ఓకే, వెరీ ఇంపార్టెంట్. మీ శాలరీ 10,000 ఉంటే మీరు 10,000 మొత్తం ఈ మంత్ మొత్తం ఎక్స్పెండిచర్ చేసేస్తారా? చేయరు కదా.
ఓకే, ఏదైనా రేపు ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, ఎవరికైనా బుఖార్ రావచ్చు, ఏదైనా ఎవరికైనా ఫీవర్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు మీ శాలరీలో సేవ్ చేసుకుంటారు టు మీట్ యువర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఓకే, ఈ సేవింగ్స్ బ్యాంక్ దగ్గర మనం డిపాజిట్ చేస్తాం అండ్ ఈ సేవింగ్స్ మీదనే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది కంట్రీ విల్ బి డిపెండెంట్. జనరలీ ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే, అంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే, అంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్, కొత్త కొత్త కంపెనీస్ రావాలంటే అది సేవింగ్స్ వల్ల వస్తాయి. సేవింగ్స్ లెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మన దగ్గర. ఏముంది? సేవింగ్స్ లెడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చాలా తక్కువ మంది దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా మంది దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. సో ఈ డబ్బులు సరిపోవు. ఆ తక్కువ డబ్బులు చాలా మంది దగ్గర ఉంది కదా, ఆ డబ్బులతో మనం ఎక్కువ ఇండస్ట్రీస్, ఎక్కువ ర్యాపిడ్గా ఎకనామిక్ గ్రోత్ చేయలేం. అందుకే మన సేవింగ్స్ బ్యాంక్లో వెళ్తే మనలాంటి వాళ్ళకి చాలా లోన్స్ వస్తే మేము కూడా జిలబీ షాప్, ఇంకా హార్డ్వేర్ షాప్, ఇంకా సర్వీస్ సెంటర్ ఇలా పెట్టుకుంటాం, ఎకనామిక్ గ్రో అవుతుంది. రైట్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో జనరలీ సేవింగ్స్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టు సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ వెరీ వల్నరబిలిటీస్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేస్తుంది, ఇంట్లో ఏదైనా వచ్చేస్తుంది, ఒక మ్యారేజ్ ఉంది, ఓకే, ఏదైనా సరే. To protect ourselves from unforeseen situation and ensure a dignified life. నేను సేవింగ్ చేయలేదనుకోండి, నేను మళ్ళీ సేవింగ్ చేయలేదంటే సపోజ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేసింది, నేను ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్ళి అరే డబ్బులు ఇరాబాయ్, ప్లీజ్ రాబాయ్, డబ్బులు ఇరాబాయ్, వాళ్ళకి మెసేజ్ చేసి వీళ్ళకి మెసేజ్ చేసి నేను కొంచెం చిన్నగా అయిపోయి వాళ్ళకి అడగడం ఎంత తప్పు? రైట్, కొంచెం సేవింగ్ చేసుకుంటే, అంటే సేవింగ్ చేసుకున్న తర్వాత సడన్గా పెద్ద ఎమర్జెన్సీ ఉంటే ఇట్ ఈస్ ఓకే, అర్థమవుతుంది. కానీ ఫుడ్ గ్రెయిన్ కోసం, ఇంకా రేషన్ కోసం, ఇంటి నడిపించడానికి కూడా మీరు సేవింగ్ చేసుకోవట్లేదంటే మళ్ళీ యు ఆర్ ఆస్కింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ రైట్. ను సో సేవింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక లైఫ్కి డిగ్నిటీ ఉంటుంది సేవింగ్ చేసుకుంటే. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మీరు బెగ్గింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్ ఆర్ రాంగ్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ సేవింగ్స్. Generally, banks act as a intermediary. Okay, banks act as a intermediary. మధ్యలో ఉంటుంది బ్యాంక్. ఓకే, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తుంది బ్యాంక్. దట్స్ ఆల్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంటర్మీడియరీ between the people who are having the surplus money and the people who are having what? Okay, less money. People who are having surplus money and those who are requiring money. Requiring money is nothing but less money. Okay, మళ్ళీ you know that bank facilitates business transactions only, okay, through receipts and payments by checks instead of currency. Very very important, very very important. ఇప్పుడు T1 అకాడమీ ఉంది కదా, ఇప్పుడు సార్ మాకు శాలరీ పే చేయాలి, అవందరికీ శాలరీ కలిపి 8 lakhs. సో 8 lakhs హార్డ్ క్యాష్ తీసుకొని ఆయన కూర్చోలేరు కదా, అందరికీ తీసుకొని ఇది 10,000 ఇది 50,000 అట్లా ఉండదు కదా. సో ఒక బిజినెస్ నడిపించడానికి బ్యాంక్ మనకు ఒక సహాయం చేస్తుంది అన్నమాట, ఈజీనెస్ ఇస్తుంది. ఓకే, వాళ్ళు మనకు చెక్ బుక్ ఇస్తారు, ఆ చెక్ బుక్తో అందరి పేరు మీద చెక్ బుక్ రాసిస్తారు మా ఫైనాన్షియల్ హెడ్, అందరికీ ఈజీగా ఆ చెక్ మేము డిపాజిట్ చేసుకుంటాం, మాకు మా డబ్బులు వచ్చేస్తాయి. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకేముంది, ఇది శాలరీస్. ఓకే, ఒక కెమెరా కొన్నారు, ఇది కొన్నారు, వీళ్ళకి కూడా ఒక చెక్ ఇస్తే బ్యాంక్ అది ఇచ్చేస్తుంది కదా వాళ్ళకి ఆ డబ్బులు, ఆ కంపెనీ వాళ్ళకి కూడా. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్లో, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో పేమెంట్ చేస్తున్నప్పుడు, లేకపోతే రిసిప్ట్స్, లేకపోతే T1 అకాడమీకి పిల్లలు ఏంటంటే జీపే, గూగుల్ పే చేస్తారు అడ్మిషన్ అవ్వడానికి. ఓకే, సో జీపే, ఫోన్పే, లేకపోతే వాళ్ళు చెక్ ఇస్తారు. ఓకే, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తానని అంటారు. ఇవన్నీ చెప్తారా లేదా? చెప్తారు. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా మా ఇన్స్టిట్యూషన్కి అదే అకౌంట్లో పడుతుంది, మేము ఇస్తున్నది కూడా అదే అకౌంట్లో. సో ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది లేదా? ఉంది. లేకపోతే హ్యాపజర్డ్గా ఉంటుంది, దొంగతనానికి చాలా లూప్ హోల్స్ ఉంటాయి, ఎవరైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అదే బ్యాంక్లో ఉంటే ఎంత వచ్చింది, ఎంత పోయింది, ప్రాపర్గా మనకు క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ ఎవ్రీ మంత్ మనకు అది రిపోర్టే వచ్చేస్తుంది. సో టెన్షన్ లేదు. It facilitates business transaction through receipts and payments by checks instead of what? Currency కాకుండా చెక్స్తో మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు బిజినెస్మెన్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పర్పసెస్. లాంగ్ టర్మ్ పర్పసెస్ అంటే 15 years 20 years కూడా అంత పెద్ద లోన్ కూడా ఇస్తారండి. మీ మీద 15-20 years వరకు వాళ్ళు నమ్ముతున్నారంటే చూడండి హౌ మచ్ రిస్క్ దే ఆర్ టేకింగ్. ఓకే, మీకు జాబ్ ఉంటుందా లేదా ఎవరికి తెలీదు. ఓకే, జనరలీ హౌసింగ్ లోన్స్ మా అన్నయ్య తీసుకున్నాడు 60 lakh rupees లోన్. ఓకే,
సో 60 lakhs రూపీస్ లోన్ ఆయన తీసుకున్నాడు, రేపు ఆయన జాబ్ చేస్తాడా లేదా ఎవరికి తెలుసు తెలియదు, కానీ ఆయన రికార్డ్ చూసి ఆయన కంపెనీ చూసి ఎలాగైనా బతుకుతాడు కదా, ఎలాగైనా ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది కదా అని అలా అనుకుని, లేకపోతే ఆ ఇల్లు ఎలాగైనా కాన్ఫిస్కేట్ చేస్తారు కదా వాళ్ళు. ఓకే, అసెట్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా టెన్షన్ కూడా లేదు. ఓకే, బట్ అల్టిమేట్లీ ఇక్కడ నేను చెప్పానని ఏమనుకుంటున్నానంటే ఒక లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ 15 years 20 years 30 years వరకు కూడా ఇస్తారు. షార్ట్ టర్మ్ అంటే 1 year కూడా ఇస్తారు లోన్స్. బ్యాంక్స్ ఆల్సో ప్రమోట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్. వెరీ గుడ్. ఓకే, బ్యాంక్ వల్లనే నేను ఇప్పుడు అడాబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కావాలి, రష్ ప్రీమియర్ సాఫ్ట్వేర్ కావాలి, టిక్టాక్ మ్యాథ్స్ ట్యాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కావాలి. ఓకే, సో నేను కొంచెం డబ్బులు పే చేయాలంటే వాళ్ళకి బ్యాంకే, నేను ఇంపోర్ట్ చేసుకోవడానికి, సర్వీస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, లేకపోతే నేను ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు నాకు పే చేస్తున్నారు, లేకపోతే నేను వాళ్ళకి పే చేస్తున్నాను. అల్టిమేట్లీ ఇట్ ఈస్ వాట్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ డన్ త్రూ వాట్, బ్యాంకింగ్ ఆర్ నాట్. బ్యాంకే కదా ఇవన్నీ చేస్తుంది, ఎక్స్పోర్ట్ అయినా సరే ఇంపోర్ట్ అయినా సరే, అక్కడ నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ నుంచి పోతున్నాయి డబ్బులు. బ్యాంక్ ఈజ్ ద మెయిన్ స్టే హియర్ ఆల్సో. బ్యాంక్ ఈజ్ ద మెయిన్ స్టే, ఒక గట్టిగా నిలబడి ఉంది బ్యాంక్ ఇక్కడ కూడా. ఓకే, సో బ్యాంక్ ఆల్సో ఫెసిలిటేట్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నౌ so are you able to see how many role and significance and importance of banks we are writing? That's why this is a full-fledged answer for the mains examination. Please remember this point. It helps in national development. Banks helps in national development. Nation ki mottam develop cheyadaniki banks generally help chestaru. Credit to farmers, small scale industries, self-employed people as well as to large businessmen houses, which lead to బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం నాకు కూడా ఇస్తారు లోన్. నేను ఒక హార్డ్వేర్ షాప్, లేకపోతే ఒక బేకరీ, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ నేను పెట్టుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి, చిన్న ఇండస్ట్రీస్కి డబ్బులు ఇస్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ రేజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ జనరల్ బై ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ వాట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్. ఓకే, దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నిటికి కూడా దే విల్ గివ్ వాట్, లోన్స్. ఓకే, అండ్ ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మీరు చూడాలంటే బ్యాంక్ ఎవ్రీ ఆస్పెక్టో, ఎవ్రీ క్రైటీరియాలో, ఎవ్రీ సెక్టార్లో, ప్రతి ఏంటంటే రేంజ్, ఎవ్రీ యాక్టివిటీలో మనకు సాయం చేస్తుంది అనమాట. టు రేజ్ అవర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఆల్సో, టు రేజ్ అవర్ స్టాండ్ ఆఫ్ లివింగ్. దేర్ఫోర్ బ్యాంకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆక్సిలరీ టు ద ట్రేడ్. ఏదైనా బిజినెస్కి బ్యాంకింగ్ అది ఆక్సిలరీ అంటే ఇప్పుడు ప్లేన్కి ఇంజన్ ఎట్లా, బైక్కి ఫ్యూల్ ఎట్లా, ట్రేడ్ బిజినెస్ మెన్స్కి బ్యాంకింగ్ అట్లా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as what, auxiliary. అది లేకపోతే అది జరగదు. It does not only provides money for the production of goods and services, but also it facilitates the exchange between the buyer and seller. Buyer and seller కి కూడా కొంచెం మంచిగా ట్రాన్సాక్షన్ చేయడానికి బ్యాంక్ హెల్ప్ చేస్తుంది అనమాట. Banks are also under the control of government, hence they enjoy the trust and confidence of the people also. Remember this point. బ్యాంక్స్లో మనం అంతా ఎందుకు నమ్ముతున్నామంటే దే ఎంజాయ్ ద ట్రస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ కాన్ఫిడెన్స్. ఇంకా వాళ్ళు కూడా ఎందుకు మనకు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక లాతో ఫామ్ అయింది కదా, నేను ఒకవేళ డబ్బులు మీకు పే చేయలేదంటే వాళ్ళకు కూడా, వాళ్ళు నా ఇల్లు తీసుకోవచ్చు, నా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఒక లా ఉంది, ఒక గవర్నమెంట్తో వచ్చిన ఆర్గనైజేషన్ కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా జస్టిస్ తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఏదైనా మీరు లోన్ పే చేయలేదంటే వాళ్ళకు కూడా జస్టిస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. Right, so that is very very important. Bank and people both enjoy trust and confidence on each other because banks are promoted by government and they are also having what, statutory backing. వాళ్ళది ఒక లాతో క్రియేట్ అయిన ఆర్గనైజేషన్ కాబట్టి. ఓకే, banks depend on a great deal on the public confidence. Without public confidence banks cannot survive. ఓకే, కొత్త బ్యాంక్ ఓపెన్ అయింది అనుకోండి, వెళ్ళి మీరు సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ ఎఫ్డీలు, అవన్నీ సేవింగ్స్ అకౌంట్ మాత్రం ఎవరైనా చేసుకుంటారండి, అందులో ఏముంది. కానీ ఎఫ్డీలు 10 lakh రూపీస్ ఎఫ్డీలు చేసుకుంటారా? ఇప్పుడు కొత్త బంధన్ బ్యాంక్ వచ్చింది, 10 lakh రూపీస్ ఎఫ్డీ చేసుకుంటారా? చేయరు, పోయి మళ్ళీ ఎస్బీఐలోనే చేస్తారు, ఎందుకంటే మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ బ్యాంక్ ఎంజాయ్ వాట్, కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. ఇఫ్ ద కాన్ఫిడెన్స్ గోస్, ఓకే, ఎవరిదైనా అకౌంట్ నుంచి సడన్గా డబ్బులు వెళ్ళిపోయినాయి, ఆయన ట్విట్టర్లో లేకపోతే ఇన్స్టాలో అట్లా రాసేసిండు, మొత్తం ఏం చేస్తారు, అందరు పోయి మొత్తం డబ్బులు తీసేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎందుకు? బికాస్ బ్యాంక్కి కావాల్సిన పబ్లిక్ కాన్ఫిడెన్స్ బ్యాంక్లో లేదంటే బ్యాంక్ నడవదు, బ్యాంక్ విల్ నాట్ రన్. ఓకే అండి.
ఎస్, ఫైన్. ఇంపార్టెంట్ మనం చూద్దాం ఏంటి ఇక్కడ. విల్ సీ సమ్ అకౌంట్స్ ఇన్ ద బ్యాంక్ అండ్ విల్ ట్రై టు డిఫరెన్షియేట్ దెమ్. ఓకే అండి. సేవింగ్స్ అకౌంట్ ఉంది మన దగ్గర, బ్యాంక్ దగ్గర సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, ఆర్డి, రికరింగ్ డిపాజిట్ అండి. రికరింగ్ అన్నీ చెప్తా మీకు. జస్ట్ హోల్డ్ యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రీత్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రాస్తున్నాం క్రైటీరియా. Open for whom? Who will, for whom it will be open? Whom? Savings accounts generally for what? Individuals కోసం, మన కోసం. అంటే ఒక పర్సన్ మీద ఉంటుంది అంతే, నా పేరు మీద. అది బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆయన పేరు మీద ఉండాలి. ఒక వన్ పర్సన్ మీద ఉంటుంది సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఇండివిజువల్ స్టార్ట్ చేసిన బిజినెస్కి ఇస్తారు. ఇండివిజువల్ స్టార్ట్ చేసిన బిజినెస్కి ఇస్తారు. అంటే బిజినెస్ లేకపోతే ఈ అకౌంట్ ఇవ్వరు. రిమెంబర్ దిస్ పాయింట్. ఇండివిజువల్ నా దగ్గర ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, నా దగ్గర కూడా ఒక కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఓకే, రైట్ ఆర్ రాంగ్? సేవింగ్స్ అకౌంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? శాలరీ అకౌంట్ కూడా చెప్తారు. అంటే ఎవరిదైనా శాలరీ పడుతుందంటే వాళ్ళకి సేవింగ్స్ అకౌంటే శాలరీ అకౌంట్ అంటారు. వాళ్ళు జాబ్ వదిలేసిన తర్వాత ఇదే శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో కన్వర్ట్ అయిపోతుంది. సేవింగ్స్ అకౌంట్ అందరికీ ఒకటే. శాలరీ అకౌంట్లో శాలరీ పెడుతుంది. అంటే కొంతమందికి ఇప్పుడు చూడండి, T1 అకాడమీ నాది సేవింగ్స్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్లో ఉంది. T1 అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే నాకు అందులోనే వాళ్ళు పెడుతున్నారు. సో నా సేవింగ్స్ అకౌంటే నా శాలరీ అకౌంట్ అయిపోయింది ఇప్పుడు, రైట్? కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఆల్రెడీ SBIది ఏదో ఒకటి ఉంటుంది, ఓకే, వాళ్ళు కొత్తగా కూడా ఇస్తారు శాలరీ అకౌంట్ అని. సో ఒక పర్సన్ దగ్గర సేవింగ్స్ ఉండొచ్చు, శాలరీ కూడా ఉండొచ్చు, లేకపోతే ఒకటే అకౌంట్లో సేవింగ్స్ అదే శాలరీ కూడా ఉండొచ్చు, పర్వాలేదు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. ఓకే, కానీ కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ ఉంటేనే, మీతో పాటు బిజినెస్ లింక్ అయి ఉండాలి, మీ బిజినెస్ పేరు ఉంటేనే కరెంట్ అకౌంట్ ఓపెన్ ఉంటుంది. GSTIN నంబర్ ఉంటేనే అకౌంట్ చేస్తారు. ఇది కరెంట్ అకౌంట్లో పోయి ఫామ్ అడిగితే GSTIN నంబర్ ఇస్తారు. GSTIN నంబర్ అంటే ఎందుకు సార్ వచ్చిండ్రు, మరి GSTIN లేదంటే ఈ ఫామ్ తీసుకోవాలి అవ్వండి. ఓకే, నిన్న ఒక జోక్ వచ్చిందండి. ఓకే, జోక్ అంటే ఎట్లా ఉందంటే, ఎక్కడో మన స్టేట్ కాదు, మన ఇండియాలో ఒక ప్లేస్ దగ్గర ఒక ఫేక్ SBI బ్యాంక్ ఓపెన్ చేశారు. ఫేక్ SBI బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఫేక్ SBI బ్యాంక్ ఓపెన్ చేసి ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఏం చేసిందంటే, వాళ్ళు ఒక 5 lakhs పెట్టుకొని ఇవాళ డబ్బులు తక్కువ ఉన్నాయండి, ఎక్కువ ఇవ్వలేమని అలా 5,000 అడిగిన వాళ్ళకి 1,000, 2,000 అలా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ ఎక్కువ తీసుకున్నారు. చాలా మంచిగా బిహేవ్ చేసిరంట. గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఆర్ యూ సార్, ప్లీజ్ సిట్ డౌన్ సార్, చాలా మంచిగా బిహేవ్ చేశానంట. అంత మంచిగా బిహేవ్ చేసి పబ్లిక్కి చాలా డౌట్ వచ్చిందంట. అరే ఏంట్రా బై, గవర్నమెంట్ వాళ్ళు అంత మంచిగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు షాక్ అయ్యారంట. పబ్లిక్ షాక్ అయిపోయి వాళ్ళు వెళ్ళి పోలీసులో కంప్లైంట్ చేస్తే తర్వాత ఏం తెలిసిందంటే, అరే ఇది ఫేక్ SBI బ్యాంక్ పెట్టారు. సో ఇది తెలిసింది ఎందుకు, వాళ్ళు చాలా మంచిగా బిహేవ్ చేసిందంట. చూస్తున్నారా? అంటే SBI బ్యాంక్లో అందరుగా రూడ్గా మాట్లాడతారు వాళ్ళు. అస్సలు మనకు ఏంటంటే దే విల్ నాట్ ఈవెన్ గివ్ అవర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ టాక్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నేచర్ అట్లా ఉందని పబ్లిక్కి అలా తెలిసి ఉంది. సో అంత మంచిగా బిహేవ్ చేసే వాళ్ళు షాక్ అయిపోయిండ్రంట. ఓకే, వెళ్ళి కంప్లైంట్ చేసేసిండ్రు. ఓకే, ఫైన్. సో FD అండి, FD ఇండివిజువల్స్ క్యాన్ ఓపెన్ FD. RD ఇండివిజువల్స్, మీరు, నేను, ఎవరైనా సరే వన్ పర్సన్. ఓకే, మరి నేను ఇది FD RDలో మీకు కొంచెం డిఫరెన్స్ చెప్పేస్తాను. FD అంటే జనరల్గా ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు FD చేసుకుంటారు, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు RD చేసుకుంటారు. ఓకే, ఈ RD ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఏమైందంటే ఫిక్స్డ్ డిపాజిట్లో
మినిమం 20,000 వేయాలి, అప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామండి అని వాళ్ళ ఒక స్కీమ్. అంటే అన్ని బ్యాంక్స్కి అంతే ఉంటుంది. సార్ ఎఫ్డి ఓపెన్ చేయాలనుకుంటున్నారు సార్ ఎంత అంటే మినిమం 10,000, మినిమం 20,000 అంటారు. పెద్ద బ్యాంక్స్ 50,000 అంటారు. ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ. నౌ యూ రిమెంబర్ హియర్, సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఎంత వస్తాయి మనకు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత 4%. ఎఫ్డీలో ఎక్కువ ఇస్తారు 7 and 8%. అంటే డబ్బులున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎఫ్డీలో పెట్టుకోవచ్చు. ఒక డైలీ వేజ్ లేబర్, ఒక అడ్డాలో పనిచేస్తున్న వాడు వాళ్ళు అడ్డాలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళది శాలరీ ఒక 500-600 పర్ డే ఉంది. ఆ శాలరీలో 500-600 పర్ డే ఉన్న శాలరీలో వాడి ఎక్స్పెన్సెస్ మొత్తం తీసిన తర్వాత వాళ్ళ దగ్గర మిగిలదు అసలు. ఓకే, మిగిలితే కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు 15,000 20,000 జమ అవుతుంది, ఎప్పుడు వాళ్ళు ఎఫ్డీకి ఒక బెనిఫిట్ తీసుకుంటారు. అంత పెద్ద ఇంట్రెస్ట్ రేట్ కదా అందులో, ఎప్పుడు తీసుకుంటారు అంటే చాలా బయాస్గా ఉంది కదా. అంటే డబ్బులున్న వాళ్ళు ఎఫ్డీ చేసుకోవచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఎఫ్డీ చేసుకోలేరు. ఇంకా మన డబ్బులే మళ్ళీ లోన్, అంటే అందులో మన డబ్బులు కూడా ఉన్నాయి లోన్లు ఇవ్వడానికి, మళ్ళీ బ్యాంక్ మన డబ్బులు కూడా లోన్ ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇవ్వడం ఏంటి? మనకు ఒక ప్రాసెస్ కావాలి కదా. సేమ్ మేము కూడా 8% డిపాజిట్ మాకు కూడా కావాలి, కానీ మా దగ్గర అంత లంసంగా లేదు, డబ్బులున్న వాళ్ళ దగ్గర లంసంగా ఉంది. అందుకు లంసంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎఫ్డీ చేసుకుంటుంటున్నారు. ఇంకా మన డబ్బులు బ్యాంక్ లోన్లో ఇచ్చుకొని అక్కడ వచ్చిన ప్రాఫిట్స్కి వాళ్ళకి ఎక్కువ ఇస్తుంది, మనకు తక్కువ ఇస్తుంది. అట్లా ఉండదు కదా. సో గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పిందంటే ఓకే వాళ్ళలాగా మీకు కూడా సమానంగా చేసేస్తామని గవర్నమెంట్ మంచి థాట్తో ఆర్డీ తీసుకొచ్చింది, రికరింగ్ డిపాజిట్. ఆర్డీలో ఏముందంటే మీకు నేను ఓకే ఎంత సార్ మీ ఎఫ్డీ ఎంత 20,000 కదా. ఓకే 20,000 అంటే మనకు కూడా 20,000 ఎఫ్డీ, మనం అంటే ఎవ్రీ మంత్ పే చేయాలి. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కదా అండి, వాళ్ళు ఒక్కటేసారి పే చేసుకుంటారు. మనం అంటే ఎవ్రీ మంత్ పే చేసుకోవాలి. కానీ మన ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ రేట్, ఓకే. ఒక ఈక్వాలిటీ రావడానికి ఇవన్నీ గవర్నమెంట్ చేసింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డీ అండ్ ఎఫ్డీ. ఓకే, లైక్ మినిమం బ్యాలెన్స్ డిపెండ్స్. కొన్ని అకౌంట్స్కి లైక్ జన్ధన్ యోజన ఇవన్నిటికీ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. లేక కొన్ని అకౌంట్స్కి కొన్ని నార్మల్ అకౌంట్స్కి మినిమం బ్యాలెన్స్ పెట్టాలి, 500,000 పెట్టాలి. యాక్సిస్ బ్యాంక్లో హెచ్డిఎఫ్సిలో మినిమం 20,000 ఉండాలి. డిపెండ్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ బ్యాంక్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ బ్యాంక్, వెదర్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఓపెన్ అయిందా బ్యాంక్, లేకపోతే నార్మల్ అకౌంట్. సేవింగ్స్ స్టూడెంట్ అకౌంట్లో కూడా 0 ఉంటుంది, 500 ఒకప్పుడు ఉన్నింది, ఇప్పుడు 500 కూడా లేదు. కరెంట్ అకౌంట్ మినిమం కంపల్సరీ అండి, మినిమం కంపల్సరీ. ఇక్కడ మినిమం ఈజ్ నాట్ కంపల్సరీ. మినిమం బ్యాలెన్స్ నాట్ కంపల్సరీ. ఓకే అండి, ఇక్కడ మినిమం బ్యాలెన్స్ కంపల్సరీ. ఓకే, ఎఫ్డి మినిమం కంపల్సరీ, ఆర్డి మినిమం కంపల్సరీ. ఓకే అండి, ఓకే. మళ్ళీ మ్యాక్సిమం బ్యాలెన్స్ నో అప్పర్ లిమిట్, ఎంతైనా పెట్టుకోవచ్చు. నో అప్పర్ లిమిట్, ఎంతైనా పెట్టుకోవచ్చు. సేమ్ మ్యాక్సిమం లిమిట్ ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, దెన్ విత్డ్రావల్. ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ అకౌంట్ విత్డ్రావల్ ఎనీ టైం. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ ఆన్ మెచ్యూరిటీ ఓన్లీ. ఆర్డిఓ కూడా ఆన్ మెచ్యూరిటీ ఓన్లీ. ఓకే, ఫైన్. Then we are having what?
then we are having withdrawal by either సేవింగ్స్ అకౌంట్లో మీరు చెక్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఏటీఎం కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మీకు చెక్ దొరుకుతుంది కరెంట్ అకౌంట్లో, వాళ్ళు ఏటీఎం కార్డ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇక్కడ నో ఏటీఎం కార్డ్, నో చెక్, నథింగ్. ఇక్కడ కూడా సేమ్, ఏమి ఇవ్వరు. ఇక్కడ ఇస్తారు, సేవింగ్స్ కరెంట్ అకౌంట్లో ఇస్తారు, అక్కడ ఇవ్వరు. ఓకే, ఫైన్. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయి? ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయి? సేవింగ్స్ అకౌంట్లో లోవర్ దాన్ ఎఫ్డి అండ్ ఆర్డి. ఓకే, నో ఇంట్రెస్ట్ రేట్. కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఇవ్వరు, ఎందుకంటే మినిమం నేను చెప్తాను మీకు. ఫైన్. ఇక్కడ మీకు సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మీరు పెట్టాలి. ఓకే, 500,000 అయినా పెట్టాలి. అందుకే మీకు ఆ 500లో వచ్చిన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓకే, కరెంట్ అకౌంట్ ఎట్లా ఉందంటే మీరు 0 రూపీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఆ అకౌంట్కి నేచరే అట్లా. 10,000 మీరు 10,000 పెడితే మీరు కరెంట్ అకౌంట్లో 10,000 మొత్తం మీరు తీయచ్చు. మీకు పెనల్టీ ఉండదు. 140 days వరకు మీకు పెనల్టీ ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నో ఇంట్రెస్ట్ రేట్. అసలు మీ డబ్బులే మా దగ్గర లేదు, మీ డబ్బులే మేము లోన్లో ఇవ్వలేదు, సో మీరు ఎందుకు అడుగుతున్నారు మాకు ఇంట్రెస్ట్ రేట్? అట్లా అనమాట. సేవింగ్స్ అకౌంట్లో ఎంత కొంత ఉంది కదా, అందుకే వాళ్ళు అడగచ్చు. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ రేట్, కరెంట్ అకౌంట్లో నో ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ డిపాజిట్లో హైయెస్ట్, దిస్ ఇస్ ఆల్సో హైయెస్ట్, డిపెండ్స్ ఆన్ బ్యాంక్. సేమ్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్, ఏ బ్యాంక్ అంటే ఇంకా బ్యాంక్ డిపెండెంట్. కానీ హయ్యర్ దాన్ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. సేమ్ హయ్యర్ దాన్ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. ఎందుకంటే కోటక్ వాళ్ళు 8% ఇస్తారు, ఎస్బీఐ వాళ్ళు తక్కువ ఇస్తారు. అట్లా వీ కెనాట్ సే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ హౌ మచ్ దే ఆర్ గివింగ్. మన చేతిలో లేదు ఇది. ఓకే, వాళ్ళ చేతిలో ఉందండి. ఓకే, మరి ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఇస్తారా లేదా? వేరే వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆర్ ట్రాన్స్ఫర్ అండ్ పేమెంట్ ఏదైనా మనం ఎవరికైనా మామా అర్త్లో కాస్మెటిక్స్ లేకపోతే అమెజాన్లో ఏదైనా కొంటున్నాం, వాళ్ళకి డబ్బులు పే చేయాలి, లేకపోతే ఫీజు కడుతున్నాం, లేకపోతే ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సేవింగ్స్ అకౌంట్లో ఈ ఫెసిలిటీ ఉంటుందా లేదా? ఎస్, ఉంటుందండి. కరెంట్ అకౌంట్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంటుందండి. ఓకే, ఎఫ్డీలో ఆర్డీలో ఈ ఫెసిలిటీ ఉండదు. నో. Remember this point here. Very, very well. So thank you so much for hearing to me. Do subscribe to Telugu One channel. Have a nice day.